10th class chapter 10 mensuration exercise 10.3 first question వచ్చేసి an iron pillar consists of a cylindrical portion of 2.8 meters height and 20 centimeter diameter. ఇక్కడ ఒక సిలిండర్ ఉంది, సిలిండర్ హైట్ 12.8 మీటర్స్, డయామీటర్ వచ్చేసి 20 centimeters. ఓకే, సో a cone is 42 centimeter height surrounding it. సో ఇక్కడ దీని ఒక కోన్ ఉంది, దీని హైట్ వచ్చేసి 4.2 సెంటీమీటర్స్. సో ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద పిల్లర్ ఇఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్ వెయిట్ ఈజ్ 7.5 kgs. అంటే దీని వెయిట్ అడుగుతున్నాను. అయితే దీని వెయిట్ అంటే మనం వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్లో 1 సెంటీమీటర్కి 7.5 kg అంటుండు. అంటే మనకి ఎన్ని సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ height of a cylindrical iron pillar h1 is equal to 2.8 meters. సో ఈ మీటర్స్ అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి, ఒకటే మీటర్స్లో ఉంది కాబట్టి ఈ మీటర్స్ని మనం ఏం చేయాలి, సెంటీమీటర్స్కి మార్చాలి. సో హైట్ ఆఫ్ ద పిల్లర్ h1 is equal to 2.8 into 1 meter is equal to 100 centimeters. So multiply with 100. So is equal to, we get it 280 centimeters. Right. So diameter of iron pillar D1 is given 20 centimeters. Radius of the iron pillar R1 is equal to D1 by 2. So 20 by 2. 2 ones are 2 tens are is equal to 10 centimeters. Right. So height of the cone H2. నేను ఇక్కడ H1 H2 అనేది తీసుకున్నా అంటే రెండు హైట్లు ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ కోసం ఇక్కడ ఒకటి H1 ఒకటి H2 అని తీసుకున్నా. సో హైట్ ఆఫ్ ద కోన్ H2 is equal to 42 centimeters. మనకు హైట్ ఆఫ్ ద కోన్ 42 centimeters ఇచ్చింది ఇక్కడ. సో రేడియస్ ఆఫ్ ద కోన్ R2 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద ఐరన్ పిల్లర్. ఇక్కడ కోన్ రేడియస్, కోన్ డయామీటరు, ఈ ఐరన్ పిల్లర్ డయామీటర్ రెండు సేమే కాబట్టి ఈ ఐరన్ పిల్లర్ రేడియస్ ఏమవుతుందో కోన్ రేడియస్ కూడా అదే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 10 సెంటీమీటర్, ఇది కూడా 10 సెంటీమీటర్. R1 R2 రెండు కూడా ఈక్వల్. సో ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఐరన్ పిల్లర్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఐరన్ పిల్లర్ అన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. ఇక్కడ నేను అదే రాసిన చూడండి. So volume of the iron pillar is equal to volume of the cylinder plus volume of the cone. So volume of the cylinder formula pi r square h. మనం r1 h1 అనుకున్నాం కాబట్టి r1 h1 రాసుకున్నా ప్లస్ 1/3 పై r2 స్క్వేర్ h2. ఇది వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా. ఇప్పుడు మనం వాల్యూ సబ్మిట్ చేయాలి. ఇందులో పై కామన్ తీయండి, తీస్తే R1 స్క్వేర్, R1 వాల్యూ ఎంత 10 ఉంది మనకు, రైట్. R1 అయినా 10, R2 అయినా 10. సో 10 స్క్వేర్ ఇంటూ H1 వాల్యూ ఎంత ఉంది 280 సెంటీమీటర్స్. 280 ప్లస్ 1/3. సో R2 అంటే 10 కదా, అంటే 10 స్క్వేర్ ఇంటూ H2 వాల్యూ ఎంత ఉంది 42. సో దీన్ని పై అంటే ఎంత 22/7 into, so 10 square means here it is 100 into 280 plus 1/3 into 10 square ante 100 into 42, right. So this is 3 ones are 3 4s are, so 14 3s are 42. So now 22/7 into 280 into 100, 28,000 plus 14 into 100, 1400, right. So 22/7 into these two, you add it. So 2 zeros, 4 plus 0 4, 1 plus 8 9, 2 is 2, 29,400. So this is equal to, here it is 7 ones are 7 4s are 28, 14 7 2s are 14 0 0. So 22 into 4200. So you multiply this 0 0, 22 2s are 44, 4 carry, 22 4s are 88 plus 4 92. So 92,400 centimeter cube. This is the volume of the pillar and cone. ఓకే, 92,400. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే గివెన్
1 centimeter cube is equal to ఎంత వెయిట్ అని ఇచ్చిండు 7.5 grams అని ఇచ్చిండు మనకు రైట్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి దేర్ ఫోర్ టోటల్ వెయిట్ ఆఫ్ ద పిల్లర్ is equal to 92,400 into 7.5 grams. సో ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 6,93,000 grams. సో ఇక్కడ ఈ గ్రామ్స్ని మనం కిలోగ్రామ్స్ కనుక మార్చితే బై 1000 చేయాలి. 693 3 zeros by 1000. సో 3 zeros కి 3 zeros క్యాన్సిల్ అవుతే 693 kgs. ఇది టోటల్ వెయిట్ ఆఫ్ ద ఐరన్ పిల్లర్ అలాంగ్ విత్ కోన్. ఓకే. Question number 2. A toy is made in the form of hemisphere surmounted by a right cone whose circular base is joined with the plane surface of the hemisphere. ఇక్కడ ఒక హెమిస్పియర్ తీసుకున్నాడు. హెమిస్పియర్ మీద ఒక కోన్ ఫిక్సేషన్. ఓకే. సో ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్ ఈజ్ 7 centimeters. అయితే ఈ కోన్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చింది మనకు 7 centimeters ఇచ్చింది. సో అండ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 3/2 ఆఫ్ ద హెమిస్పియర్. సో కోన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది 3/2 ఆఫ్ ద హెమిస్పియర్ అన్నాడు. సో క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ద కోన్ అండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కరెక్ట్ టు 2 places ఆఫ్ డెసిమల్స్. అంటే 0.12 0.23 అట్లా పాయింట్ తర్వాత 2 numbers ఉండే వరకు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయమంటుండు. ఎక్కువ డెసిమల్స్ అవసరం లేదంటుండు. ఓకే. సో చాలా సింపుల్. ఇక్కడ మనకి ఏంటంటే రేడియస్ ఆఫ్ ద కోన్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఒకటే. So here given radius of the cone is equal to radius of the hemisphere, that is equal to 7 centimeters. So both the radius are equal. So volume of the cone formula is 3/2 into volume of the hemisphere. So volume of the cone, right, 3/2 into volume of the hemisphere. ఇది మనకు given condition లో ఇచ్చిండు. Volume of the cone is equal to 3/2 of hemisphere అన్నాడు. So volume of the cone formula ఏముంది 1/3 pi r square h is equal to 3/2 into volume of the hemisphere 2/3 into pi r cube. ఇక్కడ 3 cancel, 2 cancel. So pi also cancel. So here it is 1/3 h is equal to, here it is only r cube is there. R square h is equal to r cube. So then h is equal to ఈ రెండు టర్మ్స్ తీసుకొచ్చేసింది. సో r cube by r square ఇంటూ 3 ఇటు వస్తే మల్టిప్లైడ్ బై 3 స్క్వేర్కి ఇది క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఎంత ఉంది 3r. సో దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఆర్ వాల్యూ మనకి ఎంత 7 centimeters ఇచ్చిండు. సో 3 7s 21 centimeters. సో దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద కోన్. సో హైట్ ఆఫ్ ద కోన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్కి ఫార్ములా ఏముంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో అండర్ రూట్ ఆఫ్ h square అంటే ఎంత 21 square plus r square అంటే 7 square. So it is equal to under root of 21 square means 441, 7 square means 49. It is under root of 490, right? So this is equal to 22.13 centimeters. This is the slant height. Okay. సో స్లాంట్ హెడ్ వచ్చింది మనకు, హెడ్ ఆఫ్ ద కోన్ రెండు వచ్చినాయి. నౌ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఫార్ములా πrl. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ is 2 pi r square. So here it is pi r you take common, l plus here it is pi r is common, 2r is remaining. Now pi r is common, here l is remaining, here 2r is remaining. So pi means 22/7, right, into r value is 7. So l value we got it 22.13 plus 2 into r value is 7, right. So 7 get cancelled, 22 into 22.13 plus 2 7s are 14. So 22 into this 22 plus 14 36.13. Okay. So these two you multiply it.
So here you get it 794.86 centimeter cube. 2 ప్లేస్ డెసిమల్స్ అన్నాడు కదా, ఇక డెసిమల్ తర్వాత 2 numbers ఇంతవరకే చేసినాం మనం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ ఎడ్జెస్ ఆర్ 7 centimeters. సో మనకి ఇక్కడ ఒక క్యూబ్ ఇచ్చిండు. ఈ క్యూబ్ను కట్ చేసి మనం ఏం తయారు చేయాలి, ఒక కోన్ తయారు చేయాలి. అయితే అది ఎంత హైట్ ఉండే కోన్ తయారవుతుందని మనల్ని అడుగుతుండు. అయితే ఇక్కడ ఈ క్యూబ్కి డైమెన్షన్ ఇచ్చింది ఒక సైడ్, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అన్ని సైడ్స్ కూడా 7 centimeters, అంటే హైట్ లెంత్ బ్రెడ్త్ అన్నీ 7 centimeters. సో ఇక్కడ దీని డయామీటర్ కూడా 7 centimeters ఉంటుంది, డయామీటర్ కూడా 7 centimeters, హైట్ కూడా 7 centimeters ఉంటుంది. సో మరి ఇక్కడ ఏం అడిగిండు, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అడిగిండు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కనుక్కోవాలి మనం. ఇక్కడ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. సో రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద క్యూబ్ బై 2. సైడ్ ఆఫ్ ద క్యూబ్ అంటే డయామీటర్ మనం 7 centimeters అనుకున్నాం. సో సైడ్ ఆఫ్ ద క్యూబ్ బై 2 అంటే 7/2 centimeters. సో హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. హైట్ కూడా ఇది ఎంత హైట్ ఉంటుందో అంత హైటే వస్తుంది. ఓకే. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 pi r square h. ఇక్కడ 1/3 pi మీన్స్ 22/7, r మీన్స్ 7/2 ఇంటూ 7/2, r square కదా 2 times ఇంటూ h value, h is 7. So here 7 get cancelled, 2 1s are 2 11s are. So this is equal to 11 into 7 into 7/3. So this is equal to, so 7 7 is 49 into 11, it is 3 into 2 here, right? 3 2s are 6. Okay. So 539/6, you divide it, you get the answer 89.83 centimeter cube. This is the volume of the cone. ఇంత వాల్యూమ్ ఉన్న కోన్ని మనము తయారు చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇలా క్యూబ్ ఇస్తే దీన్ని మొత్తం ఇట్లా కట్ చేసి మనం ఒక కోన్ తయారు చేయాలి. ఓకే. అది హైట్ మ్యాక్సిమం హైట్ ఉండాలన్నాడు. మ్యాక్సిమం హైట్ అంటే దీని హైట్ ఎంత ఉందో అంత హైట్ కోనే మనకు తయారవుతుంది. అంతకంటే ఎక్కువ రాదు, అంతకంటే తక్కువ కావాలంటే చేయొచ్చు, కానీ ఎక్కువ మాత్రం చేయలేము. ఓకే. Question number 4. A cylindrical mug of radius 5 centimeter and height 9.8 centimeter in full of water. A solid is in the form of right circular cone mounted and the hemisphere is immersed into the mug. So the radius of the hemisphere is 3.5 centimeter and height of the conical part is 5 centimeter. Find the volume of the water left in the tub. So ఇది వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే ఇది నిండా వాటర్ ఉంది. ఇది మనకు కోన్కి ఒక హెమిస్పియర్ పెట్టిన ఒక షేప్ ఇక్కడ మన దగ్గర ఉంది. దీన్ని ఏం చేసినాం, ఈ వాటర్ ఉన్న టబ్లో వేసేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేస్తుందో అంత వాటర్ బయటకు వచ్చేస్తుంది. రిమైనింగ్ వాటర్ ఈ టబ్లో ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద టబ్ కనుక్కొని అందులో నుంచి వాల్యూమ్ ఆఫ్ దిస్ 2 shapes తీసేస్తే మనకు వచ్చేది రిమైనింగ్ వాటర్. అంతే, సింపుల్ సమ్ ఇది, రైట్. సో ఇప్పుడు మనకు గివెన్ టర్మ్స్ ఏందో రాసుకున్నాం. రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ మగ్ r1 ఇచ్చిండు 5 centimeter, హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ మగ్ h1 ఇచ్చిండు 9.8, రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ r2 ఇచ్చిండు 3.5 centimeter, హైట్ ఆఫ్ ద కోన్ h2 ఇచ్చిండు 5 centimeter. ఓకే. సో ఇక్కడ ఈ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చిండు h2 మనకు, ఈ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఇచ్చిండు ఇది h1 9.8. సో అట్లనే వాల్యూమ్ ఆఫ్ ద మగ్ పై r1 square h. సో పై అంటే ఎంత 22/7 ఇంటూ r1 వాల్యూ ఎంత 5, అంటే 5 into 5 into h1 is equal to 9.8. So by simplification here 7 1s are 7, 28, 7 4s are 28. So here it is 1.4. Here 22 into 5 5s are 25 into 1.4. All these 3 multiplied, you get it the 770 centimeter cube. This is the volume of the mug. Okay, volume of the mug or volume of the tub. So volume of the solid is equal to volume of the hemisphere plus volume of the cone. అంతే కదా.
ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈ రెండు కలిపి చేయాలి మనం. సో వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే 2/3 πr2 క్యూబ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 πr2 స్క్వేర్ హెచ్. సో ఇక్కడ 1/3 πr2 స్క్వేర్ 1/3 πr2 స్క్వేర్ కామన్ తీయండి. 1/3 πr2 స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 2r2 ప్లస్ ఇక్కడ h2 మిగులుతుంది, రైట్. సో ఇక్కడ 1/3 π మీన్స్ 22/7, r2 మీన్స్ r2 value we have got it 3.5 into 3.5 into 2 into r2, 2 into 3.5 plus h2 value we got it 5. So this is equal to, here it is 22, 7 1s are 7 5s are 35, so 0.5. So 22/3 into 0.5 into 3.5 into 2 into 3.5 7 plus 5 is 12. Okay, so this is equal to 3 1s are 3 4s are. So this is equal to, you multiply it all these 4 terms. So by multiplying you get it the 154 centimeter cube. Okay, so this is the volume of the mug, this is the volume of the solid. సో ఈ సాలిడ్ని మనం వాటర్లో వేస్తే ఇంత వాల్యూమ్ మనకు వాటర్ బయటకు వస్తుంది, రిమైనింగ్ వాటర్ ఎంత అంటే ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సో టోటల్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ లెఫ్ట్ ఇన్ ద టబ్ ఆర్ మగ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద మగ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ ద మగ్ అంటే ఎంత ఉంది, ఇది 770, వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ అంటే ఎంత ఉంది 154. సో బై సబ్ట్రాక్షన్ యూ గెట్ ఇట్ 616 centimeter cube. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇంత వాటర్ మనకు అందులో మిగిలిపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. సో ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ హైట్ ఆఫ్ ద సాలిడ్ సిలిండర్ ఈజ్ 10 centimeter డయామీటర్ అండ్ డయామీటర్ ఈజ్ 7 centimeter. 2 equal conical holes of radius 3 centimeter and height is 4 centimeter are cut off as shown in the figure. Find the volume of the remaining solid. ఏం లేదు, ఇక్కడ ఇది ఒక సిలిండర్, ఈ సిలిండర్లోకి వెళ్ళి 2 కోన్ షేప్లో కట్ చేసి తీసేసేళ్ళు. సో రిమైనింగ్ వాల్యూమ్ ఎంత అంటుండే అంటే ఏం చేయాలి మనం, ఈ వాల్యూమ్ ఆఫ్ ద ఈ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద 2 కోన్స్ తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో హైట్ ఆఫ్ ద సాలిడ్ సిలిండర్ h1 10 centimeter, డయామీటర్ ఆఫ్ ద సాలిడ్ సిలిండర్ d1 is equal to 7 centimeter, radius of the solid cylinder r1 is equal to d1/2 అంటే 7/2 is equal to 3.5. so radius of the cone r2 is equal to 3 centimeter, height of the cone h2 is equal to 4 centimeter. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ సిలిండర్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ సాలిడ్ కంప్లీట్ అనమాట వితౌట్ రిమూవింగ్ ఆఫ్ ద కోన్స్. సో పై r1 స్క్వేర్ h, దిస్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7, r1 అంటే ఎంత 3.5, r1 స్క్వేర్ అంటే 3.5 ఇంటూ 3.5, h1 అంటే ఎంత మనకి 10 centimeter ఇచ్చిండు. సో ఇట్ ఈస్ 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 10కి ఈ పాయింట్కి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఆల్ యూ మల్టిప్లై ఇట్ యూ గెట్ ఇట్ ద 2695/7. బై డివిజన్ ఆఫ్ దిస్ ఈ 2 డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది 385 centimeter cube. ఇది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్, ఒక కోన్కి ఎంత వాల్యూమ్ అంటే 1/3 522/7 r2 స్క్వేర్, r2 అంటే 3 కదా, ఇక 3 into 3, h2 అంటే 4. సో ఇక్కడ ఇది మల్టిప్లై చేసేస్తే మనకి 3 3s 9, 9 4s 36. సో ఇంటూ 22 మొత్తం చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే 264/7 సెంటీమీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ద 1 కోన్కి. మనకి ఇక్కడ 2 కోన్స్ ఉన్నాయి, ఈ 2 కోన్స్ ఇందులో నుంచి తీసేసేయాలి. వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ సాలిడ్ ఎంత అది 385 centimeter cube మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద 2 కోన్స్ అంటే 2 ఇంటూ 1 కోన్ కింద వచ్చింది కదా 264/7. ఓకే, సో అయితే ఇక్కడ ఇది /7 ఉంది కదా, మనకి ఈజీగా కావాలంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది 385/7. ఇది కాకుండా ఇక ఇది తీసుకోండి, ఎంత వచ్చింది 2695. సో ఇక్కడ దీని ప్లేస్లో ఏం తీసుకోండి 2695/7 మైనస్ 2 ఇంటూ దిస్. సో ఇక్కడ 7 7 ఎల్సిఎం సేమ్ కాబట్టి 7 కామన్ తీసేసుకుంటే 2695 మైనస్ 2 ఇంటూ 264
ఎంత వస్తుంది, ఇది 528. ఇప్పుడు ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 2167/7. ఇప్పుడు ఇది డివైడ్ చేయండి, 309.57 సెంటీమీటర్ క్యూబ్. సో ఇంత రిమైనింగ్ సాలిడ్. సో సింపుల్ ఏంటంటే ఇందులో మనకు ఇంత పెద్ద సిలిండర్లో నుంచి ఈ 2 కోన్స్ షేప్ కట్ చేసేస్తే మిగిలిన సాలిడ్ అంటుండే. అంటే ఈ రెండింటి వాల్యూమ్ అనుకొని ఈ రెండింటి వాల్యూమ్ ఈ మొత్తం వాల్యూమ్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి. అది మీరు ఈ స్టెప్ను ఇది ఇక్కడ వేయండి, ఇది ఇక్కడ వేయండి, ఎట్లానే చేయండి, ఇది ఆన్సర్ వస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. Spherical marble of diameter 1.4 centimeter are dropped into the cylindrical beaker of diameter 7 centimeter. So which contains some water. Find the number of marbles that should be dropped into the beaker so that the water level rises by 5.6 centimeter. ఇది సేమ్ 4th క్వశ్చన్ లాగానే, కాకపోతే అందులో వాటర్ బయటకు వచ్చింది, ఇక్కడ బయటికి రాదు. ఇంత లెవెల్ ఉందనుకోండి వాటరు, ఇది ఇంకొంచెం హైట్కి రావాలి. అంటే ఎంత హైట్కి రావాలి, ఇది 5.6 సెంటీమీటర్ హైట్కి రావాలన్నట. రావాలంటే మనము ఎన్ని మార్బుల్స్ ఇందులో వేయాలంటుండు. అంటే మనం ఏం చేయాలి, ఈ 5.6 సెంటీమీటర్ హైట్కి దీని వాల్యూమ్ ఎంతో కనుక్కోవాలి. కనుక్కొని ఈ మార్బుల్ వాల్యూమ్ కనుక్కోవాలి. కనుక్కొని ఈ వాల్యూమ్ బై ఈ వాల్యూమ్ చేసేస్తే మనకు ఎన్ని మార్బుల్స్ ఇందులో వేయచ్చు అనేది తెలిసిపోతుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ అర్థమైనట్టే, మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పినా నేను, ఇందులో ఒక మార్బుల్ ఇందులో వేసిన 1 సెంటీమీటర్ పైకి వచ్చింది అనుకో, రెండో మార్బుల్ వేసిన 2 సెంటీమీటర్లు, మూడో మార్బుల్ వేసిన, అట్లా 5.6 సెంటీమీటర్ హైట్కి ఈ వాటర్ రావాలి. అంటే ఈ వాటర్ ఎంత రైజ్ అవుతుంది అనేది ఈ సిలిండ్రికల్ షేప్ కదా. సో ఈ సిలిండ్రికల్ షేపు వాల్యూమ్ డివైడెడ్ బై ఈ మార్బుల్ యొక్క వాల్యూమ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో డయామీటర్ ఆఫ్ ద మార్బుల్ D1 1.4, రేడియస్ ఆఫ్ ద మార్బుల్ R1 is equal D1/2 అంటే 1.4/2 అంటే 0.7 సెంటీమీటర్స్. డయామీటర్ ఆఫ్ ద సిలిండ్రికల్ బీకర్ D2 7 సెంటీమీటర్, ఇది కూడా R2 is equal 3.5 సెంటీమీటర్స్. సో ఆఫ్టర్ డ్రాపింగ్ ద మార్బుల్ ఇంటూ ద బీకర్ వాటర్ రైజెస్ ద హైట్. ఎంత హైట్ ఆఫ్ ద సిలిండర్ is equal to H is equal to 5.6 చెప్పినా కదా. ఇదే హైట్ కింద తీసుకోవాలి మనం. సో తీసుకుంటే వాల్యూమ్ రైజ్ ద వాటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద 1 మార్బుల్. ఓకే. సో వాల్యూమ్ రైజ్డ్ అంటే ఏంది, వాల్యూమ్ రైజ్డ్ ద వాటర్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా πr²h. నంబర్ ఆఫ్ మార్బుల్స్ అంటే నంబర్ ఆఫ్ మార్బుల్స్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద 1 మార్బుల్, 1 మార్బుల్కి వాల్యూ 4/3 πr³ అంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా. ఇక్కడ ఏం ఫార్ములా తీసుకున్నాం మనం, స్పియర్. మార్బుల్ అంటే స్పియర్ షేప్లో ఉంది కాబట్టి స్పియర్ ఫార్ములా 4/3 πr³. సో నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బై దిస్ చెప్పినా కదా, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ద మార్బుల్. అంటే πr²h బై 4/3 πr1³. సో ఇక్కడ పైకి పై గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 3 పైకి వస్తే ఏమవుతుంది, 3/4 అవుతుంది. రైట్. ఈ 4/3 పైకి వస్తే 3/4 అవుతుంది. ఇంటూ R2², R2 వాల్యూ ఎంత, 3.5 ఇంటూ 3.5 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, 5.6 హైట్ రైజ్డ్ బై ద సిలిండర్ వాటర్. ఓకే. R1 వాల్యూ ఎంత, 0.7 ఇంటూ 0.7 ఇంటూ 0.7, 3 టైమ్స్ కదా, R³ అంటే 3 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఈ పాయింట్కి ఈ పాయింట్ క్యాన్సల్, ఈ పాయింట్కి ఈ పాయింట్ క్యాన్సల్, ఈ పాయింట్కి ఈ పాయింట్, ఆల్ పాయింట్స్ క్యాన్సల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 7 1s 7 5s 35, 7 1s 7 5s 35. సో 7 1s 7 8s 56. రైట్. సో 4 1s 4 2s. ఏం మిగిలింది ఇక్కడ, 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2. సో 3 5s 15, 15 2s 30 ఇంటూ 5, 5 3s 15. సో 150 మార్బుల్స్ కనుక అందులో వేస్తే ఆ వాటరు ఎంత పైకి వస్తుంది, 5.6 సెంటీమీటర్ హైట్ పైకి వస్తుంది. ఓకే. సో నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 150. రైట్. సో కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమైంది కదా. మనం ఎన్ని మార్బుల్స్ ఇందులో వేస్తే వాటర్ హైట్ 5.6 సెంటీమీటర్ హైట్కి వస్తుంది అంటుండు. అంటే ఇది ఇంత హైట్కి వస్తుంది అంటే ఇది ఏమవుతుంది, సిలిండర్ అవుతుంది. సిలిండర్ షేప్కు డయామీటర్ ఇచ్చిండు, హైట్ మనకు ఇది ఇచ్చేసిండు, వాటర్ రైజింగ్. సో ఇవన్నీ ఇందులో వేయాలన్నాడు. అంటే ఈ వాల్యూమ్ బై ఈ వాల్యూమ్ మనం చేసింది కూడా అదే, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఆర్ మార్బుల్. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్.
ఇక్కడ చూడండి, ఇది ఒక పెన్ స్టాండ్. ఈ పెన్ స్టాండ్కి 3 హోల్స్ ఉన్నాయి పెన్స్ పెట్టుకోవడానికి. ఇట్లా ఇది ఈ హోల్స్ ఎట్లుంటాయి, కోనికల్ షేప్ ఉంటాయి, ఇట్లుంటాయి. పెన్ ఇట్లా ఇంట్లో పెట్టేస్తాం కదా, ఇట్లా 3 కోనికల్ షేప్స్ ఉన్నాయి. అయితే వీటికి డైమెన్షన్ ఇచ్చింది. పెన్ స్టాండ్ ఈజ్ ఆఫ్ వుడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద క్యూబాయిడ్ విత్ 3 కోనికల్ డిప్రెషన్స్ ఆఫ్ to hold the pens. Okay, the dimension of the cuboid are 15, 10 అంటే లెంత్, బ్రెడ్త్, హైట్. ఇది ఈ క్యూబాయిడ్ షేప్. ఓకే, సో ద రేడియస్ ఆఫ్ ద ఈచ్ డిప్రెషన్ ఈజ్ 0.5 సెంటీమీటర్. అంటే వీటికి రేడియస్ ఇచ్చిండు. దీనికి రేడియస్ ఎంత ఇచ్చిండు, 0.5 సెంటీమీటర్. అండ్ డెప్త్ అంటే హైట్ ఆఫ్ ద కోన్ అనమాట. ఇది హైట్ ఆఫ్ ద కోన్, ఇది రేడియస్ ఆఫ్ ద కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్, దీని మొత్తం వాల్యూమ్ కావాలంటాడు. అంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ మైనస్ 3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. ఓకే, ఎందుకంటే 3 కోన్స్ సేమ్ కాబట్టి ఒక్క కోన్ వాల్యూమ్ కనుక్కొని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 వాల్యూమ్స్ వస్తాయి. ఈ మొత్తం వాల్యూమ్లోకి వెళ్ళి ఈ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ తీసేస్తే మనకు రిమైనింగ్ వుడ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఎంత ఇచ్చింది, 15 సెంటీమీటర్. బ్రెడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇదే కదా, లెంత్, బ్రెడ్త్, హైట్. ఇగో లెంత్ 15, బ్రెడ్త్ 10, హైట్ 3.1. రెండింటికి హైట్ ఇచ్చింది కాబట్టి ఇది h1 అనుకున్నాం. కోన్ రేడియస్ ఎంత, 0.5 సెంటీమీటర్. కోన్ హైట్, డెప్త్ ఆఫ్ ద కోన్ అన్న హైట్ ఆఫ్ ద కోన్ అన్న ఒకటే. hd ఈజ్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ ద ఎంటైర్ వుడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఇంటూ 3 ఎందుకన్నా 3 వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 పెన్ స్టాండ్ కోన్స్ ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాం మనం. ఓకే, సో మల్టిప్లైడ్ బై 3. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే LBH మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 πr²h. సో L ఎంత, 15 ఇంటూ 10 ఇంటూ 3.5 మైనస్ 1/3 ఇంటూ 22/7 r². ఆర్ వాల్యూ ఎంత, 0.5 ఇంటూ 0.5. ఇది కోన్కి. h2 హైట్ ఎంత ఇచ్చిండు, 1.4. సో ఇంటూ ఎన్ని, 3 టైమ్స్ కదా, 3 వాల్యూమ్స్ కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 7 1s 7 2s అంటే 0.2. ఓకే, సో ఇక్కడ 3కి ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఏమున్నాయి ఇక్కడ, 15 ఇంటూ 10 ఇంటూ 3.5. పాయింట్కి 0 క్యాన్సిల్, 35 మైనస్ 22 ఇంటూ 5 5s 25 అంటే ఏమవుతుంది, 0.25 ఇంటూ 0.2. ఓకే, సో 15 5s 75, 7 క్యారీ, 15 3s 45, 45 ప్లస్ 7 52 మైనస్ 22 ఇంటూ 2 ఇంటూ 25 ఎంత వస్తుంది, ఇది 50 అంటే 0.050. ఓకే, సో ఇంకా 3 డిజిట్స్ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 0.050 అంటే 0.05 అని అర్థం. ఓకే, సో 525 మైనస్ 22 ఇంటూ దిస్ 22 5s 5 2s 10, 1 క్యారీ, 5 2s 10, 11 110. సో 110 అంటే ఎంత అవుతుంది, 0.110. రైట్, సో ఇప్పుడు ఇది సబ్ట్రాక్ట్ చేయాలి మనం. 525.00 0.11 అంటే ఎంత, 9 8 4 5 24.89 సెంటీమీటర్ క్యూబ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 525 నుంచి 0.11 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 524.89 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్ క్యూబాయిడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మళ్ళీ మరిన్ని వీడియోలు చూసుకోవచ్చు. ఓకే, మీకు 6th to 10th క్లాస్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లో. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఏ వీడియో కావాలనుకుంటే ఏ చాప్టర్ సంబంధించిందైనా మీరు అన్నీ విత్ ఆల్ స్టేట్మెంట్స్తోని చూసుకోవచ్చు. ఓకే.